హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులకు ఈ 2 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. రేపటిలోగా అనగా రేపు రాత్రిలోగా మీరు ఈ 2 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాలని తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే రేపు ఈ 2 అనేది కంప్లీట్ అయితే చేసుకొని అయితే ఉండాలి. అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డులు అంటే ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీ యొక్క కార్డు అనేది అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ అప్డేషన్ చేసుకోవడానికి మనకి ఏంటంటే రేపటిలోగా అనగా డిసెంబర్ 14వ తేదీలోగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే గడువు అయితే ఇచ్చారు. సో దీని కారణంగా ఏంటంటే మనం రేపు సాయంత్రం రాత్రిలోగా అయితే చేసుకోవచ్చండి. అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉండి మీ యొక్క పేరు కానివ్వచ్చు, మీ యొక్క చిరునామా కానివ్వచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, సో ఏమైనా ఎలాంటివి కూడా మీకు పొరపాట్లు ఉంటే కనుక మీరు సరి చేసుకునే అవకాశాన్ని కూడా మనకు రేపు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తప్పనిసరిగా ఎవరైనా సరి చేసుకోకుండా ఉండి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు రేపు వరకు అయితే గడువు అయితే ఉంది. తప్పనిసరిగా సరి చేసుకోండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి కూడా అప్డేషన్ అనేది చేసుకోండి. సో ఎవరైనా చేసుకున్న వారు ఉంటే కనుక రేపటిలోగా మనకైతే గడువు అయితే ఇచ్చారు. అయితే ఈ అప్డేషన్ అనేది చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఏదైతే మనకు మీ సేవా కేంద్రాలు అనేది ప్రతి ప్లేస్లో ఉంటాయి కాబట్టి సో మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి. తప్పనిసరిగా ఎవరైనా ఉంటే మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.